హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్. భృంగరాజ్ హెయిర్ ఆయిల్ను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి నేను యూజ్ చేసిన 2 వీక్స్ తర్వాత ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అనేది అందరికి సెట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. అది కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. భృంగరాజ్ హెయిర్ ఆయిల్కు మనకు ఫస్ట్ భృంగరాజ్ మొక్కలు అనేది కావాలి. దీన్ని తెలుగులో గుంతగలగర ఆకు అంటారు. చాలామందికి పల్లెలో వాళ్ళకు తెలిసి ఉంటుంది, పల్లెలో వాళ్ళకైతే బయట దొరుకుతుంది. మాకైతే నేను బయట ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. కట్ట 50 రూపాయలు అని చెప్పినారు. మన అవసరం కాబట్టి వాళ్ళు ఎంత రేటు చెప్పినా తీసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, ఆకులు తీస్తూ ఉన్నాము. ఆకులు తర్వాత దానికి కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా వేసుకోవచ్చు. వేళ్ళు కూడా మనకు యూజ్ అవుతుంది. గుంతగలగర ఆకులో ప్రతి ఒక్కటి మనకు యూజ్ అనేది ఉంటుంది, కానీ అక్కడ చాలా మట్టి ఉంది కాబట్టి దాన్ని తీసేసినాను. దీంతో మనము ఫస్ట్ దీంట్లో ఏమైనా మట్టి అందుకు ఏం లేకుండా వాటర్లో వేసి 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంతో ఉండే వాటర్ అంతా పోయేలా ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన ఈ ఆకులు అనేది వేసి బాగా ఇలా ఫ్రీగా ఆ విధంగా ఆరనియాలి. దాంట్లో ఉండే తేమ అంతా పోయేలా ఫ్యాన్ కింద పెట్టినా కూడా సరిపోతుంది. తేమ అయితే మనకు ఉండకూడదండి, మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేది కాబట్టి. తేమ ఉంటే ఆయిల్ అనేది త్వరగా చెడిపోవడం కానీ ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండదు. అందుకోసమని చెప్పి ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ దాంతో ఆకులో కానీ మట్టి అలా ఏం లేకోకుండా ఉంటే అలాగే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ మట్టి అనేది ఎక్కువ ఉంది, అందుకోసమని చెప్పి ఈ విధంగా ఆరబెట్టుకున్నాము. నెక్స్ట్ మిక్సీకి పట్టుకోవాలండి. మనకు మిక్సీకి పట్టేటప్పుడు అది సరిగా బ్లెండ్ అవ్వదు, అందుకోసమే లైట్గా వాటర్ అనేది వేయండి. ఎక్కువ వాటర్ అయితే వేయద్దు, లైట్గా వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే ఆయిల్ అనేది కూడా ఎక్కువ రోజులు ఉండదు. వాటర్ అనేది ఎక్కువ వేస్తే మనం ఎక్కువ మళ్ళీ మరగనీయాలి. అప్పుడు వాటర్ అంతా ఆవిరి రూపంలో పోతే మనకు ఆయిల్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఒక క్లాత్లో తీసుకొని ఈ విధంగా మనకు రసం వచ్చేలా మాత్రమే మనం వడగట్టుకోవాలి. మామూలుగా ఇప్పుడు కాఫీ గెరిటెలు ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, కానీ వాటిలో అనేది సరిగా రావట్లేదు. ఈ విధంగా క్లాత్తో అయితే మనకు జస్ట్ జ్యూస్ మాత్రమే మనకు ఫిల్టర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాము. జస్ట్ ఆకును మిక్సీకి పట్టుకుంటేనే దాన్ని రసం చూడండి ఎంత బ్లాక్గా ఉందో. మేము అది ఆకు వలిచినాం కదా, అప్పుడు వలిచినా కూడా ఆ చేతులన్నీ కూడా చాలా బ్లాక్గా అయినాయి. ఈ ఆకు అయితే చాలా బ్లాక్గా ఉందండి. ఎంత బ్లాక్గా ఉంటే అంత మంచిది. ఈ జ్యూస్ అనేది, ఈ రసం అనేది ఒక గిన్నె వస్తే ఆయిల్ కూడా ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు మేమైతే దీనికి వచ్చింది మాకు రసం వచ్చి గుంతగలగర ఆకు రసం వచ్చి ఈ గిన్నెకి వచ్చింది. ఆ గిన్నెకే మేము ఆయిల్ అనేది కూడా తీసుకున్నాము. నెక్స్ట్ రెండు కలిపి మరగబెట్టేటప్పుడు ఒక గిన్నె మాత్రమే వచ్చేంతవరకు బాగా మరగనియాలి. గట్టిగా పిండుకోవాలి, దాంతో రసం అంతా వచ్చేలా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పిప్పి అనేది మిగిలిపోతుంది. మాకైతే ఈ గిన్నె నిండా వచ్చింది దాని రసం అనేది, భృంగరాజ్ మొక్క యొక్క రసము. తర్వాత అది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మేము కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ తీసుకోండి. ఈ విధంగా స్టీల్ గిన్నెనే తీసుకోండి, అల్యూమినియం అదంతా మంచిది కాదు. స్టీల్ దాంతోనే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇత్తడివి అయితే ఇంకా మంచిదంట. ఆయిల్ వేసిన తర్వాత మనం భృంగరాజ్ మొక్క రసం ఉంది కదా, అది కూడా వేసి బాగా కలిపేసి ఇంకా దాన్ని మనము సిమ్ములోనే పెట్టేసి బాగా మరగనియాలి. ఎంతసేపు మరగనిచ్చే అంత మంచిది. మనకు 2 సపరేట్ అవ్వాలి, ఆయిల్ ఆకు అనేది. అప్పుడు మాత్రమే మనకు ఆయిల్ అనేది రెడీ అయినట్టు. 1/2 అవర్ తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ అనేది ఇంకా సపరేట్ అవ్వలేదు, ఉడుకుతానే ఉంది. అందుకోసమే ఇంకా అలానే పెట్టి మళ్ళీ కొద్దిసేపు తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయింది, సపరేట్ అయిందినట్టుంది. చూడండి, ఫస్ట్ ఆయిల్ వస్తుంది, ఆకు అనేది లాస్ట్లో అలానే ఉండిపోయింది. సపరేట్ అయింది కదా ఆకు ఆయిల్ అనేది. ఇలా అయితే మనకు భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది మనకు రెడీ అయినట్టు. ఇంకా కొద్దిసేపు అలానే పెడదాం. సపరేట్ అయితే అయిపోయింది. మనకు తెలుస్తుంది కదా, మనం 2 గిన్నెలు వేసినాము, ఒకటి ఆయిల్ ఒకటి జ్యూస్, కానీ మనకు కావాల్సింది ఒక గిన్నె మాత్రమే రావాలి, అప్పుడు మాత్రమే రెడీ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగానే వడపోస్తూ ఉన్నాం. చూడండి, చిన్నగా వడపోయింది. ఒకవేళ ఇది వేడిగా ఉంది కదా, మళ్ళీ కాళ్ళపైన చేతులపైన పడితే మనకు ఇబ్బంది అవుతుంది.
నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. నేను 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది. నాకైతే అంత యూజ్ అనిపించలేదు, నిజం చెప్తున్నాను. ఏమన్నా కొద్ది మందికి సెట్ అవ్వదో ఏమో కానీ నా హెయిర్కి అయితే అస్సలు సెట్ అవ్వలేదండి. నా హెయిర్ కొంచెం కర్లీగా ఉంటుంది, సాఫ్ట్గా అయితే ఉండదు. ఎందుకో నాకైతే సెట్ అవ్వలేదు. అనవసరంగా తీసుకున్నానేమో, 150 పెట్టి తీసుకున్నానేమో అనిపించింది. మీరైతే ఇలా చేయొద్దండి. ఫస్ట్ కొద్దిగా ఆకుతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. అది కానీ మీకు సెట్ అయితే ఎక్కువ క్వాంటిటీతో ఆయిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఈ ఆయిల్ యూజ్ చేయలేదండి. ఈ ఆయిల్ అప్లై చేసుకున్నాక నాకు ముందు కన్నా ఎక్కువ హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంది, రాలిపోతూ ఉంది. అందుకోసమని చెప్పి ఇంకా కోకోనట్ ఆయిలే వాడడం స్టార్ట్ చేసినాను. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయితే కానీ జుట్టు పోయేటట్టు ఉందని చెప్పి నేను అలానే పెట్టినాను. మీకు కానీ ఈ ఆయిల్ అనేది ఇలా చేసుకోవాలనుకుంటే భృంగరాజ్ ఆయిల్ నేను చెప్పిన విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.